హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఉయ్యాల ఛానల్. అయితే మేమైతే మట్టి వినాయకుడు చేద్దామని అయితే అనుకుంటున్నాం. ఆ మట్టి వినాయకుడు కావాల్సింది అయితే మొన్ననైతే స్టూల్ అయితే తయారు చేసుకున్నాం. ఎందుకంటే వినాయకుడు చేయడానికి మెయిన్ అయితే మనకు ఫీట్ అయితే అవసరం ఉంటుంది కదా, స్టూల్ అదైతే తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే దాన్ని అయితే మీకు చూపిస్తాం మేము తయారు చేసుకున్నది. ఇదైతే మొన్ననైతే చేసుకున్నాం. అయితే దీని వీడియో ఉంది, అదైతే ఒకవేళ వీలైతే అప్లోడ్ చేస్తాం. ఇది మనం అయితే చాలా కష్టపడి వాడు నేను ఇంకో ముగ్గురు సహాయంతో అయితే ఇదైతే స్టూల్ అయితే తయారు చేసుకున్నాం. ఇది దగ్గరికి చూపెట్టా. ఇది మొత్తం మేము తయారు చేసుకున్నాం. ఇదైతే మీకైతే వీడియో చూపిస్తా ఎట్లా తయారు చేసినాము ఆ రోజు. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఈ స్టూల్కి మధ్యలో వినాయకుడికి సపోర్ట్ ఉండడానికి మధ్యలో అయితే ఒక కట్టె తీసుకోవాలి. ఒక 2 కట్టెలను అయితే వేసుకుందాం. చలో, మనకు 2 ఉన్నాయి మట్టి. ఇవి 2 కూడా మట్టి సంచులు. ఇవి 2 కూడా మొన్న తీసుకొచ్చుకున్నాం. వీడు నేను ఇంకొక మొత్తం కలిసి ముగ్గురం తీసుకొచ్చినాం. ఆ చెరువు కూడా పక్కనే ఉంటది. ఆ చెరువును కూడా చూపిస్తాం వీలైతే. మళ్ళీ ఏమన్నా మట్టి తక్కువ పడితే చూపిస్తాం. మట్టి తక్కువ పడకపోయినా కానీ అయితే మీకు చూపిస్తాం ఎక్కడి నుంచి మట్టి తీసుకొచ్చినాము. ఓకే, ఇప్పుడైతే మనం వర్క్ అయితే మొదలు పెడదాం. మళ్ళా కూర్చిందో హాస్పిటల్ పోదు తెల్ల ఇక్కడ కొట్టు, ఇక్కడ ఇంకోటి కొట్టు. ఇవైతే పట్టుకని చెప్పేసి కొడుతున్నాం. గడ్డి అయినా దేనికైనా కానీ ఎక్స్ట్రా అయితే కొడుతున్నాం. దీనివల్ల ఏం యూజ్ ఉండదు, బై మిస్ మళ్ళీ తర్వాత మనం పెట్టిన తర్వాతనైతే కొట్టలేదు కాబట్టి. ఇంకా మరి మధ్యలోకి ఎదురే కదా కట్టి. ఓకే, ఇది తాళ్ళతో కట్టు కింద, కొబ్బరి తాళ్ళది. కాకు పెద్దది తెచ్చిండు మంచిగా. సుతిళ్ళు ఇవి గట్టిగా అయిటాడు మనకి తాళ్ళు. ఫ్రెండ్స్, మనం గడ్డి కట్ట ఒకటి తీసుకొస్తున్నాం మనం. కానీ ఇదంతా పడుతుందో తెలియదు, కానీ ఇదంతా తీసుకుపోతున్నాం మనం ఇప్పుడు. కన్నా ఈ కొంత మొత్తం పట్టింది, ఎంత చెదలు పట్టినట్టు మొత్తం. గడ్డి అయితే మొత్తం వానకైతే ఘోరంగా అయింది. ఇదైతే ఇప్పుడు ఇది కాక ఇంకా మొత్తం గడ్డి పడుతుంది అనుకుంటున్నాం. దీన్ని అయితే మొత్తం అయితే యూజ్ చేద్దాం. ఇప్పుడైతే వినాయకుడికి కావాల్సింది అయితే ఇప్పుడు మన కాళ్ళు అవి ఉన్నాయో, కాళ్ళు అయితే ఫస్ట్ రెడీ చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ బాడీకి వెళ్దాం. దాని తర్వాతనైతే మనం ముఖం అయితే చేసుకుందాం. ఇప్పుడైతే మేమైతే ఈ గడ్డిని అయితే ఒక మధ్యలో చిన్న తీగ టైప్లో సపోర్ట్ పెట్టి గడ్డిని అయితే చుట్టేస్తున్నాం. అదైతే మీకైతే మేకింగ్ అది వీడియోని అయితే చూపిస్తాం. ఇప్పుడైతే చూడండి వీడియో. లోపల కట్టేయాలంటున్నాం. గడ్డి అంతా పెట్టి ఇట్లా కట్టవా? అనమాట ఎప్పుడు పోతే మస్తు రోజులు అవుతుంది. ఇక ఒక తాడి, ఇది లెగ్. ఇదైతే మనం వినాయకుని కాళ్ళని అయితే తయారు చేస్తున్నాం ఇప్పుడు. గట్టి కట్టుకుంటే ఎప్పుడు కాకపోతే అంత ముందుకు ఒకసారి అయితే దుర్గామాత చేసినాం. అదైతే కొంచెం ఐడియా ఉంది. ఆ ఐడియాతోనైతే ఇప్పుడైతే పెద్దనైతే ఈ వినాయకుని విగ్రహం అయితే పెద్దనైతే చేద్దామని అనుకుంటున్నాం. వీని సహాయంతో. ఇంకున్నారు, ఇంకా సహాయకులు ఇంకా వస్తారు. అంతకుముందు కూడా మేమిద్దరమే చేసినాం దుర్గామాత. అది కూడా మీకు తర్వాత ఫోటో ఇప్పుడు దీని తర్వాత లాస్ట్కి అయితే వీడియోలో అయితే మీకు మేము అంతకుముందుకు దుర్గామాతను చేసింది అయితే మీకైతే ఆ ఫోటోని అయితే లాస్ట్ ఎండింగ్లో పెడతా. అదైతే చూడండి. మొత్తం మనమైతే ఇప్పుడు ఇదైతే ఒకే వీడియో లైన్ అయితే అయిపోయేదైతే కాదు. మొత్తం ఒక 3 వీడియోస్లలోనైతే మొత్తం వీడియోని అయితే క్లోజ్ చేస్తా. దొడ్డైతాడు. కానీ నిన్ననైతే స్టూల్కి వేయడానికి అయితే బాగా కష్టపడ్డాం. బాగా కష్టమైంది అది. ఎందుకంటే చెక్కలు అవి తీసుకొచ్చి కొట్టడు కొంచెం టాస్క్ అయిపోయింది.
నువ్వు ఇప్పుడు ఇవరాక నిల్చున్నాం కానీ ఇప్పుడు కూకుని చేస్తున్నాం, ఎందుకంటే పట్టు గట్టిగా వదలుగుతుంది. ఇవరాక మనకి ఏంటంటే చేద్దామంటే చేయచ్చు తెలిసి అట్లా. ఇప్పుడు ఏంటంటే మనకు షేప్ వేసుకున్నా కానీ స్టైల్గా మంచిగా వస్తుంది అట్లా. అక్కడ చేద్దామంటే అత్తలేదు అట్లా. ఓకే అవును మీకు చెప్పాలి. అయితే మాకైతే ఇంత ముందుకైతే ఈ వినాయకులు ఇది మట్టి వినాయకుడు అయితే ఎక్కడనైతే చేయలేము. అంటే నార్మల్గా బయట ఎక్కడో వర్క్ చేసేసి అయితే చేయలేము. మేము నార్మల్గా ట్రై చేద్దామని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం. అంటే అంత ముందుకైతే మట్టి దుర్గ మాత్రమే అయితే చేసినాం. ఒక 4 years అవుతుందా? 4 years 5 years అయితే ఎక్కువ అవుతుంది. 5 years అవుతుంది. 5 years బ్యాక్ అయితే చేసేసినాం. ఏది మట్టి దుర్గ మాతను. వినాయకుడు అయితే ఎప్పుడైనా కానీ ఈ సైజులో చేసేది, కానీ ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్దగానైతే చేస్తున్నాం. ఎట్లానైతే వినాయకుడు చూడాలి. అయితే లెగ్స్ అయితే అటు అయితే తయారవుతున్నాయి, కాళ్ళు వినాయకుని అయితే కాళ్ళు అయితే అటు తయారవుతున్నాయి. పెట్టు లేట్ బాగా పెట్టవు, ఇట్లా లైట్ పెట్టుకుంటా అట్లా. పెట్టు నెట్ పెట్టాలో ఏం అర్థమే తెలియదు నాకు. ఇది మల్లం చెరువు నుంచి అయితే చెరువులకి అయితే మట్టి తెచ్చాం. స్వచ్ఛమైన మట్టి ఇది, చూడు ఒకసారి మీరు. ఇదైతే మొత్తం అయితే మట్టి మల్లెం చెరువు అనే మాకు ఇక్కడ మా ఊరు చెరువు ఉంటది ఒకటి మల్లెం చెరువు అని. ఇదైతే మొత్తం మట్టి మొత్తం మంచి మట్టి. చూడు ఎంత మంచిగా ఉన్నదో మట్టి కూడా. నువ్వు ఏడ దొరకదా నాకు మట్టి మాత్రం తీసుకొచ్చిన మట్టి. అక్కడ చెరువు ఉంది, ఆ చెరువుని అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తా. వీళ్ళు అయితే జల్లడి ఎరుగుతారు సన్న మట్టి. కానీ స్టార్ట్ చేయరా. మన గలీలో అంతా ఉన్న చిల్డ్రన్స్ అంతా మనకు అందరు ఉన్నారు. వీళ్ళతో ఉండడం వల్ల అంతా సాయం కొంచెం చేస్తారు మన కోసం. అంతా మనిషికో చేసి చిన్న చిన్న పనులు చేస్తారు. మనకేంటంటే జల్దీ చేయాలని మనకు ఇంకో ఈ తట్టలు వచ్చి తీసుకోవాలి, తర్వాత అది తీసుకోవాలి. అన్న ఒక తట్ట రాయే ఏ డబ్బు చాలా మట్టి తీసుకొస్తుందా? ఫస్ట్ అయితే అయిపోయింది. వీళ్ళు ఎత్తలే బరువు ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు లీవ్ అవుతాను. మట్టి అయితే నానబెట్టాలి మంచిగా. ఏం లేదు, మనం వినాయకుడు చేస్తున్నాం, మనం మట్టి విగ్రహం చేస్తున్నాం. మాలు మొత్తం పిచ్చి పిచ్చి చేస్తారు ఫ్రెండ్స్. ఇగో ఇల్లు గిత్తలో ఒక్కొక్కడు కొన్ని నీళ్ళే పో లోకేష్. అంత మంచిగా ఎంతకన్నా పిచ్చి పిచ్చి చేయకు. హాయ్ ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఇప్పుడైతే పని చేస్తున్నారు. చూద్దాం రండి ఒకసారి ఏమేమి చేస్తున్నారో, ఏమేమి రెడీ అయ్యాయో చూద్దాం. ఇప్పుడైతే మనోడైతే నీళ్ళు తెస్తున్నాడు, చూడండి ఒకసారి.
వీళ్ళైతే మట్టి కలుపుతున్నారు చూడండి. ఇక్కడైతే బాడీ అయితే సిద్ధం అయింది చూడండి. మన వాళ్ళు అయితే ఇప్పుడైతే ఇది చేస్తున్నారు చూడండి. ఇక్కడ బాడీ, ఇక్కడ చెస్ట్, ఇక్కడ బాడీ, 2 కాళ్ళు తయారైన ఫ్రెండ్స్. ముఖం కూడా తయారైంది ఫ్రెండ్స్. అయితే బాగా కష్టపడ్డా, మట్టి వాటికి వచ్చింది అయినా ఫ్రెండ్స్. ఇట్లా ఏదో ఇట్లా ఎట్లా ఉండదు, ఇది ఇట్లానే ఉంటది. ఇది ఇట్లా పెడదాం. తాళ్ళు కడతా గట్టి అయితే కాదు మట్టి ఊసాక మొత్తం నగలు కూడా వస్తే ఫ్రెండ్స్ మేము బంగారు చేపిస్తాం అనుకుంటున్నా. ఇగో ఇప్పుడైతే తాడు కడుతున్నారు. ఆగు అదైతే టైట్ గా రావాలని మా వాళ్ళు అయితే గట్టిగా కడుతురు. మనం గట్టిగా కడుతున్నాం. గట్టిగా అవడానికి తాళ్ళు అయితే బాగా అవుతున్నాయి గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాడీ వర్క్ అయితే అయిపోయింది మొత్తం. ఇంకా మిగిలిపోయినాయి తొండం, చేతులు ఇంకా అవైతే ఉన్నాయి. తర్వాత మా వాళ్ళు అయితే గట్టిగా బ్యాలెన్స్ కోసం ఆనికి తాళ్ళు అయితే కడుతుర్రు చూడండి. మేమైతే ఇప్పుడు తొండం పెడుతున్నాం ఒకటైతే. ఇప్పుడు ఇలా ఇట్లా ఇలా పెట్టి షేప్ తోటి మనం ట్రై చేయాలి. ఇప్పుడు తొండం అయితే ఇదైతే కిరీటం. ఇక్కడ అయితే వచ్చేసి ఇది కిరీటం మనకి ఈడు వరకు. ఇదేమో దేవుని ఫేస్, ఇదేమో మెడ భాగము, ఇదేమో చెస్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఇది వినాయకుడి బొజ్జ, ఇక్కడనేమో ఇవి 2 లెగ్స్. ఇంకా మనకు దాదాపు అయితే ఇప్పుడు దీంతో గడ్డి వర్క్ అయితే ఒక నాకు తెలిసి 20% వర్క్ అయితే ఇక్కడికి అయినట్టు. ఇంకా 80% వర్క్ ఉంది మనం చేయాల్సింది. చూద్దాం, ఇంకా చేద్దాం. ఇప్పుడైతే తొండాన్ని అయితే పెడుతున్నాం. ఇట్లా రావాలి ఇంకా. చెయ్యి అయితే మనం ఇప్పుడు చేస్తున్నాం. ఒకటి అయిపోయినాక ఇంకోటి చేస్తాం. చెయ్యి మనకి తొండం అయిపోయింది, కిరీటం అయిపోయింది. కిరీటం చేసారు, ఒక చెయ్యి అయితే ఇప్పుడు చెయ్యి చేస్తున్నాం. అలా మేమేం చేసినామంటే ఈ ఐరన్ అయితే తీసుకున్నాం. ఇది దేందో కూడా తెలియదు, మాకైతే దొరికింది, అవైలబుల్ ఉంది. అయితే దీన్ని అయితే మొత్తం గడ్డితోనైతే ప్యాక్ చేసి అయితే ఆ వెనుకనైతే మనం ఇక్కడ కిరీటానికి ఒకసారి దగ్గరికి రా. ఇక్కడ కిరీటానికి అయితే ఇక్కడ దేవుని వెనుకనైతే ఇట్లా పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాం. దీనికి దీన్ని అయితే ఇలా తయారు చేయబోతున్నాం, గడ్డితోనైతే ప్యాక్ చేయబోతున్నాం. ఇప్పుడైతే దీన్ని అయితే ప్యాక్ చేసి అయితే మీకు వెనుకనైతే రింగ్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి అయితే చూపిస్తాం. వినాయకుడు గడ్డి చేతులు అయితే కుడి చెయ్యి వేసుకున్నాం, ఎడమ చెయ్యి వేసుకున్నాం. వాటికి సపోర్ట్గానే అయితే ఒకసారి వెనుక కదా వాడికి కొంచెం సపోర్ట్ ఉండాలి కదా, ఊసిపోతుంది ఒకవేళ చెయ్యికి. మళ్ళీ బ్యాలెన్స్ ఇట్లా మట్టి ఇట్లా పెడతాం కదా, బ్యాలెన్స్ అవుట్ కాకుండా అనేసి చెప్పేసి మేమైతే వెనుకనైతే ఇదైతే పెట్టుకుంటున్నాం. ఒక బండి కట్టి ఓకే 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 దీనికి కట్టి ఇలా కట్టు. బిల్లు ఒకటేమన్నాయి వేసి కట్టు, తాడుతో కట్టు, చిన్న దారంతో. అయితే వినాయకుడు మొత్తం అయితే మేము వచ్చిన తర్వాతనైతే ఇది చేసుకున్నది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే చేతులు పెట్టుకున్నాం.
మళ్ళీ నైట్ ఇప్పుడు 8:30కి వచ్చినాం మేము. 8:30కి వచ్చి దాదాపు ఒక గంటన్నర తర్వాతనైతే వినాయకుడు అయితే ఇట్లా చేసుకున్నాం. పని అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు. అప్పుడు మనోళ్ళు ఉన్నారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు, జోకులు అయ్యి కొంచెం అట్లా అయిపోయింది. అంటే మంచిగా పని అంటే ఫన్నీగా మొత్తం మూమెంట్ వెళ్ళిపోయింది అట్లా. కానీ ఇప్పుడైతే కొంచెం తొందర అవుతుంది. ఇప్పుడైతే మేము అప్పుడు చేసుకున్నాం కదా రింగ్, ఈ కిరీటానికి అని చెప్పేసి ఒక రింగ్ చేసినాం కదా, ఆ రింగ్ అయితే ఇప్పుడు దేవునికి అయితే ఇది యాడ్ చేస్తాం. ఇదైతే కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ చెవులు వచ్చాయి. ఇదైతే మనం ఇక్కడ దేవుని అయితే చెవులు అయితే పెట్టేసుకుంటాం. దీన్ని ఏర్పాటు చేసుకుందాం 2 సైడ్లో. ఇక అంతే. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇట్లా గడ్డి లేవకుండా ఏం చేస్తామంటే శృతులు అయితే ఇప్పుడైతే శృతులు అయిపోయింది మన దగ్గర, లేకపోతే అది కూడా చేసేద్దాము. ఈ శృతులు తెచ్చుకొని అయితే ఇదంతా మొత్తం గడ్డిని అంతా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కత్తెరతో ఇంకేమన్నా ఎక్స్ట్రా మనకేమన్నా తెరిచున్నా ఏమన్నా వేసుకున్నా అని వాటిని అయితే కడిగేసుకోవాలి. అప్పుడు మనం మీదికంచాలి. ఇదైతే ఏర్పాటు చేసుకున్నానైతే ఈ మట్టి మట్టి ఇది అంతా కనబడతలేదు, ఆ మట్టి అంత గడ్డి కూడా పడ్డది. అదైతే రేపు లేకపోతే నాంత మంచిగా ఉంటుంది కాబట్టి ఎల్లుండన్నా కానీ అదైతే మొత్తం పూసుకోవాలి. ఇదంతా పూసుకుంటే మళ్ళీ ఒక 1 డే మ్యాక్సిమం మేము అనుకుంటున్నాం ఏమంటే ఒక 5 డేస్లో పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. 5 to 6 అంతే, ఆ రోజులలో 1 వీక్ అనుకోండి. ఆ 1 వీక్లో మేము పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ అయితే పార్ట్ 2 వీడియోలను అయితే ఏం చేద్దామంటే ఇదంతా గడ్డి అయితే ఇప్పుడు చెప్పినట్టు ఈ గడ్డి అంతా కత్తెరతోన లేకపోతే శృతులతోన అయితే కట్టేసుకొని మిగిలింది ఏమన్నా అంటే ఇవన్నీ కట్ చేసేసి మొత్తం మట్టి అయితే ఊసేస్తాం. మట్టి ఊసేసి దాన్ని పార్ట్ 2లో అయితే మీకు చూపిస్తా ఎట్లా చేసినాం ఏమైంది. ఇక మేమే నైటే మ్యాక్సిమం మేము చేసేది, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి వీలైంది. తర్వాత మాత్రం ఇట్లా కలవకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకందరికి పనులు ఉంటాయి, నాకు ఉంటాయి. ఇదైతే సండే వరకు వచ్చే సండే వరకు అయితే పూర్తి చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇంత ముందు అంటే ఒక 10 డేస్ ఉన్నానంగా చేయొచ్చు కదా అంటే దానికి కూడా రీజన్ ఉంది. మేము ఒకటైతే అనుకుంటున్నాం, అందుకనే ముందు అలా చేస్తున్నాం అంతే. దీని పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఇంకా అప్పుడు వచ్చిన వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే చీకటి అయింది, వాళ్ళ ఇంట్లోనైతే ఏం చెప్పలేరు కదా. ఇప్పుడు నైట్ మనం ఇంత దూరం తీసుకొచ్చినా కూడా మంచిగా ఉండదు కాబట్టి ఇక మేమైతే ఇద్దరం మనోడు మావయ్య ఇప్పుడైతే చెవుకు అని చెప్పేసి అయితే మేము ఒకటి చేసుకుంటున్నాం. ఇది ఇనుప తీగ, ఏది మన నార్మల్ కొంచెం సెంటరింగ్ వైర్ ఉంటుంది కదా, ఆ సెంటరింగ్ వైర్ కంటే కొంచెం దొడ్డు ఉంటుంది. ఇదైతే ఇట్లా చుట్టుకుంటున్నాం, ఎందుకంటే మనకు గడ్డి కదా. ఇప్పుడు మన చెవుకు పెట్టినప్పుడు ఇట్లా కొంచెం షేపు కరెక్ట్ రావడానికి అని చెప్పేసి అయితే ఈ తీగను అయితే యూజ్ చేస్తున్నాం. మీకు ఈ చెవు ఆల్రెడీ ఇది చెవు పెట్టేసినాం. ఈ చెవుకు ఎట్లా అంటే ఇది ఒక కట్టె, అంటే ఇక్కడ వెనక కిరీటం వెనక ఒకటి కట్టె జోడాయించుకున్నాం. అది చెప్పేసి జోడాయించుకున్నాం దానికి ఇది అని చెప్పేసి ఈ చెవు ఇది ఉన్నదా, ఇదిన్నైతే గడ్డినైతే ఇట్లా వేసేసుకున్నాం మన చెవు ఆకారం అయితే. ఇంకోటి అటు సైడ్ ఒకటి పెట్టేస్తే అయిపోతుంది.